వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీస్ హైదరాబాద్. ఈరోజు మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగింది. లొకేషన్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే హైద్నగర్కి చాలా దగ్గరలో ఉన్న లక్ష్మీప్రియ కాలనీలో ఉన్నామండి. ఇది మనకు మెయిన్ రోడ్కి జస్ట్ చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది G+1 హౌస్ అండి. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ వదిలిపెట్టడం జరిగింది. సో పైన కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సౌత్ ఫేస్కి ఉంటుందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవే ముందు ఈ వీడియో ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. సో మీ నుంచి ఎటువంటి కమిషన్ అనేది తీసుకోబడదు. డైరెక్ట్గా మీరు ఓనర్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. అదేవిధంగా మీకు సంబంధించి ఏదైనా ప్రాపర్టీ కానీ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి మనము ఈ ప్రాపర్టీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రైస్ డీటెయిల్తో సహా అన్ని విషయాలు నేను మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనము లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది చూసుకుంటే మీకు ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. టోటల్గా ఇది 112 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన హౌస్ అండి. సౌత్ ఫేస్లో ఉంటుంది హౌస్ ఇది. సో కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా వదిలిపెట్టడం జరిగింది. సో పైన ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో కింద కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఒకసారి మీరు చూడవచ్చు ఇటువైపు. అండ్ ఇక్కడ మనకి స్పేస్ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ ఏరియాని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఒక వాష్ ట్యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనము పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ప్రజెంట్ మనము ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి మీరు ఎంట్రెన్స్ చూడండి. ఎంట్రెన్స్ చుట్టూ మనకి ఇక్కడ గ్లాస్తో విండోస్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు చుట్టూ మనకి టైల్స్ కూడా మంచి డిజైన్తో వేశారు, చూడొచ్చు. డోర్స్ టేక్తో చేసిన డోర్స్ అండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఒకసారి మనము లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇది మనకు మెయిన్ ఒక చిన్న హాల్ లాగా ఉంటుందండి. నుంచి మనకు ఇటువైపు వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా ఇటు ఒక బెడ్రూమ్, బ్యాక్ సైడ్ ఒక కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ పరంగా చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది. సో ఇటువైపు మనకు ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా విండోస్ ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ పరంగా చాలా గాలి అనేది చాలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మెయిన్ హాల్లో ఇక్కడ టీవీ పాయింట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ మనకి షెల్ఫ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. పైన కూడా మనకి ఐటమ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా వదిలిపెట్టారు. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో ఈ బెడ్రూమ్ ఏరియా కనుక ఒకసారి మీరు చూసుకుంటే కంప్లీట్గా మనకు ఇటువైపు షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక అల్మారా పెట్టుకోవడానికి కూడా స్పేస్ వదిలిపెట్టడం జరిగింది. అండ్ పైన కూడా సామాన్ పెట్టుకోవడానికి ఒక సజ్జను ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు ఇక్కడ మనకి విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అండి. ఇండియన్ స్టైల్లో ఉంటుంది వాష్రూమ్ ఏరియా. అండ్ పైన చూడండి లో ఫ్లోర్ కూడా ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ హాల్ నుంచి ఇటువైపు వస్తే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కనుక ఒకసారి మీరు చూసుకుంటే కంప్లీట్గా ఇటు వాల్కి పింక్ కలర్ పెయింటింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు మనకి వెంటిలేషన్ పరంగా విండోస్ ప్రొవైడ్ చేశారు. విండోస్ పక్కనే ఇక్కడ షెల్ఫ్స్ అండ్ ఇక్కడ అల్మారా పెట్టుకోవడానికి కూడా స్పేస్ వదిలిపెట్టడం జరిగింది. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కూడా పైన మనకి లో ఫ్లోర్లో స్పేస్ వదిలిపెట్టారు. అండ్ ఇందులో కూడా ఒక వాష్రూమ్ ఏరియాని ప్రొవైడ్ చేశారు. ఇది వెస్టర్న్ స్టైల్లో ఉంటుందండి ఈ వాష్రూమ్ ఏరియా. పైన మీరు చూడండి లో ఫ్లోర్ సీలింగ్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. విత్ లైటింగ్తో సహా కంప్లీట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనము హాల్ నుంచి ఇలానే స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకి స్పేస్ ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. ఇది మనకు డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక డోర్ని ప్రొవైడ్ చేశారు. అట్నే మనము కంటిన్యూగా లోపలికి వచ్చామనుకోండి, ఇక్కడ మనకి కిచెన్ ఏరియా ఉంటుందండి. ఈ కిచెన్ ఏరియా చూడండి. ఈ కిచెన్ ఏరియాలో మనకు ఇది మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పైన మనకి షెల్ఫ్స్ అండ్ వాల్స్కి చూస్తే కంప్లీట్గా మనకి టైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి డిజైన్ ఇక్కడ ఇచ్చారు. సో కిచెన్ నుంచి ఎగ్జాక్ట్గా మనము బయటికి రాగానే ఇక్కడ పూజకి ఒక రూమ్ లాగా మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. పైన ఒక షెల్ఫ్స్ అండ్ కంప్లీట్గా వాల్కి టైల్స్ డిజైన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ కింద కూడా ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి 2 షెల్ఫ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు చూసుకుంటే వెంటిలేషన్ పరంగా ఇటువైపు ఒక డోరు, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక డోరు ప్రొవైడ్ చేశారు. ఇటు నుంచి మనము కిచెన్ నుంచి ఎగ్జాక్ట్గా బయటికి వచ్చామనుకోండి. సో బయట మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి వాష్రూమ్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా G+1 హౌస్ కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా వదిలిపెట్టడం జరిగింది. ఇది 112 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. సౌత్ ఫేస్లో ఉంటుందండి. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది మంచి లొకేషన్ అండి. చుట్టూ మనకి హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయబడి చాలామంది ఇక్కడ ఉంటున్నారండి. సో కంప్లీట్గా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ స్కూల్స్ అండ్ కాలేజెస్, అదేవిధంగా హాస్పిటల్స్ అండ్ మార్కెట్స్ అన్నీ చాలా దగ్గరలో ఉన్న లొకేషన్ ఇది. ఇక ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే ఇది మొత్తం 70 లక్షలు చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కోసము, అదేవిధంగా లొకేషన్ పరంగా మీరు ఈ ఇంటిని కనుక విజిట్ చేయాలి అనుకుంటే పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఉంటుందండి. ఓనర్ నెంబర్కి కాల్ చేసి మీరు విజిట్ చేయొచ్చు. అండ్ ఇటువంటి ప్రాపర్టీస్ని రెగ్యులర్గా మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటానండి. మంచి మంచి ప్రాపర్టీస్ని రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దానికి మీ నుంచి కావాల్సింది ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.